పెద్ద సార్ హెలికాప్టర్లో పోకుంటూ కిందికి చూసి ఇంజనీర్ గారికి చూపించారు, ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టి ఇక్కడ ఒకటి కట్టి ఇక్కడ ఒకటి కట్టాలి. వారు పేపర్ మీద రాసుకున్నారు, కిందికి వచ్చారు, కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఆయన కట్టిండు. ఇంత అధ్వానంగా గాల్లో నుంచి ప్రాజెక్టులను చూపించి 80,000 పుస్తకాలు చదివినా నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ను, నేనే లాయర్ను, నేనే అని ఈరోజు నేనే దొంగనని ఆయనే చెప్పుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దాపురించినాయి. అందుకే ఇంజనీర్ల పనే చేయండి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్గా మీరు ఇచ్చే సాంకేతిక పరమైన సమాచారాన్ని ప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టాలా లేదా పాలసీ డెసిషన్ మాత్రమే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ చేయాలి. ఇంజనీర్లు చేయాల్సిన పని ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు చెయ్యకూడదు. అట్లా చేస్తే ఏమవుతుందో కాళేశ్వరం ఒక ఉదాహరణ. ఇంజనీర్ల గౌరవం ఇంజనీర్లకు ఉండాలి. మీరు కష్టపడి చదువుకున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మీ ఉద్యోగ బాధ్యతలు మొదలు పెడితే చీఫ్ ఇంజనీర్ కావాలి, లేకపోతే ఇంజనీరింగ్ చీఫ్ కావాలంటే 30 ఏళ్ళు శాఖలో కష్టపడి మెట్టు ఎక్కుకుంటూ వస్తే ఇంజనీరింగ్ చీఫ్ అనే ఉద్యోగం వస్తుంది. కాలం కలిసి వస్తే ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, 3 ఏళ్ళని 2 ఏళ్ళని. ఇంజనీరింగ్ చీఫ్ 30 ఏళ్ళు అయితే కానీ కాలేరు. 30 ఏళ్ళోడి అనుభవం, గాలి కొట్టుకొచ్చిన అవకాశంతో గాలి మోటార్లు తిరుక్కుంటూ ఇక్కడ బ్రిడ్జులు కట్టండి, ఇక్కడ బారేజులు కట్టండి, ఇక్కడ రిజర్వాయర్లు కట్టండి అని చెప్తే ఎట్లా జరుగుద్దో ఏం జరుగుద్దో కండ్ల ముందల కాళేశ్వరం ఉంది. అందుకే ఎవరైనా అధికారులు, నేను స్పష్టంగా చెప్తున్నా, రాజకీయ నాయకులకు ఉన్న పరిమితమైన జ్ఞానంతో మీకు ఏదైనా చెబితే చేస్తే తర్వాత ఊచలు లెక్క పెట్టాల్సింది మీరే. ఎందుకంటే ఈరోజు వచ్చిన విచారణలు, నిన్నమన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికలు కానీ ఇవన్నీ చూస్తే మొత్తం అధికారుల పేర్ల మీద రాసి పెట్టారు. ఇచ్చిన ఆదేశాలు ప్రజాప్రతినిధులకు సంబంధించినవి, అమలు చేసింది అధికారులు. ఇవాళ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కానీ NDSA నివేదికలలో మొత్తం అధికారులను ఉరిదీయమని ఈరోజు వాళ్ళు నివేదికలు ఇచ్చింది. అంటే ఈరోజు ఏది పడితే కళ్ళు మూసుకొని చేస్తే ఏం జరుగుద్దో కాళేశ్వరం ఒక ఉదాహరణ. అందుకే శాఖలో మొదటి రోజు చేరబోతున్న మీకు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రానికే బాధ్యత వహించే చీఫ్ ఇంజనీర్లుగా మీరు ఎదిగే అవకాశం ఉంది. మీరు కట్టే ప్రాజెక్టులు భవిష్యత్ తరాలకు మీరు అందించవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. అందుకే మీరు కూడా సరైన విధంగా అంచనాలు వేసుకొని స్ట్రక్చరల్ ఇంజనీర్ ఏం పని చేయాలి, CDO సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ నుండి ఇంజనీర్లు ఏం పని చేయాలి, ప్రాజెక్టులు సూపర్వైజ్ చేసే వాళ్ళు ఏం చేయాలా, ఎవరు ఏం పని చేయాలనో వాళ్ళు అదే పని చేయాలి. వెనకటికి సామెత ఉంది కదా, గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలా, గుర్రం చేయాల్సిన పని గుర్రం చేయాలా అని. సో అందుకే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలనేదే నా సూచన. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయం గత పాలకుల నిర్ణయాల వల్ల, లోపభూయిష్టమైన ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఈరోజు ఏ ప్రాజెక్టు ఉంటుందో ఎప్పుడు కూలుతుందో తెలియదు. ఈ మధ్యలో సీతారామ సాగర్ కూడా కట్టిన పిల్లర్స్ కానీ అన్ని కూలిపోయినట్టుగా అనిపిస్తుంది. పాలన చేతగాక ప్రజలకిచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దమ్ములేక తాము తీసుకునే కమిషన్ల మీద ఇవాళ రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంటే, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ఈ చిన్న చిన్న వర్కులు చేసుకునే కాంట్రాక్టర్లతో సహా అందరూ చివరికి సెక్రటేరియట్కి వచ్చి ఇది కమిషన్ల ప్రభుత్వం అని చెప్పి 20% కమిషను, 30% కమిషన్ అంటూ వాళ్ళు ధర్నాలు చేయడం, చివరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఈ ప్రభుత్వంలో కమిషన్లు లేనిది, పైసలు లేనిది, పర్సెంటేజీలు లేనిది ఏది జరగదు అని నిష్కర్షగా ఇవాళ బహిరంగ వేదికల మీదే చెప్తా ఉంటే ఏం చేయాలనో తెలవక, దిక్కుదోచక తమ కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మలచడానికే ఇవాళ కమిషన్లని, దానికి ఏదో నోటీసులని ఈ ప్రభుత్వం డ్రామా చేస్తూ ఉన్నది. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది, ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే, ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా
తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. మిమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. రాజకీయాలు చేద్దాం 6 నెలల ముందు, అయిపోయింది మీ పని. కానీ నిజాయితీగా పనిచేయండి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి. ఇవాళ నువ్వు అన్ని చిల్లర మాటలు, ఉద్దర మాటలు, అబద్ధాలు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి, మోసాలు మాట్లాడి ఇంకెన్ని రోజులు చేస్తావు రాజకీయము? పోయిన అసెంబ్లీ సమావేశాల్లో ఏం చెప్పినావు నువ్వు? 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా, 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు. పూర్తి చేసిన ఒక్కటన్నా 6 చెప్పినావు నువ్వు. 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నావు. 6.5 లక్షలు ఇచ్చిపెట్టు, 6,000 ఎకరాలకన్నా ఇచ్చినావా? ఇప్పుడు మళ్ళీ మొన్న బడ్జెట్లో పెట్టిండు. ఇది పోయిన బడ్జెట్ గోవిందా ఉత్తమ్ చెప్పింది తప్ప ఒక్క 6,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలే. ఇప్పుడు మాటలు మస్తు మాట్లాడుతూ కూర్చున్న కాడ పని చేస్తే తెలుస్తుంది. నువ్వు చేసిన గొప్పదనం ఏంటంటే 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్నావు, కానీ పెద్దవాగు కొట్టుక పీకింది, ఎస్ఎల్బీసీ ఊలి పీకింది, వట్టెం పంపోజ్ మునిగి పీకింది. గింతే నువ్వు చేసింది. ఒక్క ఎకరానికైతే నీళ్ళు ఇవ్వలే. నువ్వు ఏడాది నర్థమైతే ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలే మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కూలగొట్టుడు, మునుగొట్టుడు, తెగ్గొట్టుడు, గింతే కదా నువ్వు చేసింది. పెద్దవాగు తెగ్గొట్టినవు, పాలమూరు ఎత్తిపోతల పథకం మునగొట్టినావు, ఎస్ఎల్బీసీ టన్నులు కూలగొట్టినావు. వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ డన్? నువ్వేందో ఉద్ధరించినట్టు, నువ్వు సత్యహరిశ్చంద్రుడు లెక్క నేనంత పెద్ద ఉద్ధరించినని మాట్లాడుతూ ఏం చేసినావు ఏడాది అర్థంలో? నువ్వు ఏడాది అర్థంలో నీ పాలనలో కనీసం 6,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావా? అసెంబ్లీని కూడా తప్పుదో పట్టించినావు. 6,50,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా, 6 ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని శాసనసభను కూడా తప్పుదో పట్టించినావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అరే ఏం నడుపుతావా నువ్వు? గవర్నమెంట్ 30 ఎస్సీ పోస్టులు ఖాళీ ఉన్నాయి, 15 చీఫ్ ఇంజనీర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అలా ట్రిబ్యునల్ మీద వాదనలు జరుగుతుంటే ఐఎస్డబ్ల్యూఆర్కు చీఫ్ ఇంజనీర్ లేడు. నీ పాలన ఎంత అందంగా ఉందంటే, అత్యంత ముఖ్యమైన సెక్షన్ 3 మీద, కృష్ణా నదీ జలాల్లో నీటి పంపకం మీద ఢిల్లీలో ట్రిబ్యునల్ ముందు వాదనలు జరిగితే ఇంటర్ స్టేట్ వాటర్ రిసోర్స్కు చీఫ్ ఇంజనీర్ పోస్ట్ ఖాళీ పెట్టావు నువ్వు. ద పోస్ట్ ఈజ్ వేకెంట్. ఎస్సీ కూడా లేడు, సిఈ లేడు, ఎస్సీ లేడు, ఈ వై కూర్చుంటున్నాడు. అంటే హౌ సీరియస్ యు ఆర్? అసలు నీకు ఆ సీరియస్నెస్సే లేదు. నీకు అర్థమవుతుందా? అర్థమవుతలేదో నాకు అర్థమవుతలేదు. ఎంత ఇంపార్టెంట్ సెక్షన్ 3. దానికి ఎస్సీ ఉన్నాడు, సిఈ ఉన్నాడు, ఉత్త డిప్టీ పోతున్నాడు ఢిల్లీకి. ఆ డిప్టీలు కూడా పాపం వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కొనుక్కొని పోతే ఫైనాన్స్లో బిల్లు పాస్ అవుతలేదు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఆ ఫైనాన్స్లో పర్సెంటేజ్ ఇస్తే తప్ప బిల్లు పాస్ కాదా మీ గవర్నమెంట్లో? ఈ ఫ్లైట్ టికెట్లకు వాడేట పర్సెంటేజ్ ఇవ్వాలి. ఇక నీ పాలనకు అంత గొప్పగా ఉంది. ఇంకా చెప్తే చాలా ఉన్నది, కానీ ఐ విల్ స్పీక్ లేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్.